वाक्यानुसन्धायिनी शोभाङ्गी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती वायान्नो भगवान् पुराण पुरुष प्रियात् सदा मङ्गलम् सावधानात् सुमुहूर्ते सावधानात् सुलग्ने सावधानात् श्रीरङ्गे करुणाचले अञ्जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले नारायणाख्याचले लोकालोकमहाचले निषधौ पुण्याचले स्वाश्रयः आयान्नो भगवान् पुराणपुरुषः प्रियात् सदा मङ्गलम् सावधानात् सुमुहूर्ते सावधानात् लग्ने सावधानात् स्वस्तिष्ठाजीवितहत्राणाम् विजयगुरुदेववचानाम् समस्त जगदाधार महामांडूक कूर्मयज्ञवराहकेशमुद्रीणाम् सत्यवामा राधाचलेक गोपिका सौन्दर्य संशोभितस्य लग्नस्य तिथिवार नक्षत्र लग्न महोद्रेकान नवांश वरदांश त्रिंशांश त्रिदशगाणाम् निरन्तरम् अनुकूला मुहूर्ता सुप्रसन्ना वरदो भवतु शुभम् सत्यज्ञान सुखस्वरूपमूलम् श्रीरात्रि मध्यस्थितम् प्रसन्नवदनम् घोषात् सहस्रवदनम् आरोग्यं भोगिमायुः भगवान की गोविंदा
सर्वशान्त्यामख्यं विपदे चतुष्पदे शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः आभिर्कीर्तिर्जगतो नमो नमाभ्याय हरिवो वर्धमानः यदा स्तोत्रभ्यो मयि गोत्राद्वादिवो विष्णवादिवो अदधे ॐ ध्रुवन्ते राजा वरुणो इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः तथास्तु निरंतरं धर्म सिद्धिरस्तु तथास्तु अविच्छिन्न प्रजा उपयोग संचिता चित्तर्भूयास्तामिनि भवन्तु महान्तो अनुगृह्णन्तु तथास्तु ॐ शतमानं भवति सदायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यादाद्रिवास गोविंद गोविंद उत्तराधिकार सिद्धिरस्तु प्रजा में गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनित्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् गोविन्द 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 అమ్మా మీరు రావాలి మనకి పట్టుకోండి అయ్యా మరి మా గొప్ప చెప్పారు కదా మీరు ప్రజలకు భక్తులు గొప్ప చెప్పారు भक्तजनाः तव दिव्य दर्शनार्थं यादाद्रि दिव्य देवालयं प्रजाः अंकिताः पुनर्निर्माण अस्ति भवन्तु महन्तु अनुगृह्णन्तु तदास्तु प्रजानाः अभयवरप्रदानं कर्तव्यं विज्ञानं प्रज्ञानं संकल्पमानं प्रकल्पमानं श्रेयोपसीज आगत् सम्भोतं भोतल चित्रश्चेतः प्रभानाभान् ज्योतिष्मागस्तेजस्मादातमन्दुष्टपन्नजपन्नो कल्याणः ఆశీర్వచనం చేస్తాను ఒకటే నిమిషం ప్రసాదము ఇక్కడ అక్కడ కోయిల్లో కూడా చేస్తాను అయ్యగారు కొంచెం అయ్యగారు కొంచెం వెనుక అందరూ వస్తారు ఆ కెమెరా ముందు వెనక రమ్మన్నాడు వెనక రమ్మని అన్న కొంచెం
రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం. పాత శైలికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అత్యంత జాగ్రత్తగా పునర్నిర్మించాలి. ఓ రకంగా ఇది ఓ తపస్సు లాంటిదే. అందుకే ఎవరూ వేలెత్తి చూపే వీల్లేకుండా పండితులతో చర్చించి మరీ పునరుద్ధరణ యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శిల్పకళకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. ఇక్కడి ప్రాకారాలు, కుడ్యాలు, మండపాలు, గోపురాలు ఇలా ఎక్కడ చూసినా యాదాద్రి ఆలయంలో అడుగడుగునా శిల్ప సౌందర్యం ఉట్టిపడుతోంది. ప్రపంచంలోనే ఏ ఆలయంలో లేని విధంగా నిలబడి ఉండే ఆళ్వార్లు ఈ ఆలయానికే ప్రత్యేకం. నారసింహుని దశావతారాలను కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది ఇక్కడి శిల్పకళా నైపుణ్యం. అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి నిర్మాణ వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. యాదాద్రీసుని ఆలయమంతా ఇప్పుడు ఆధ్యాత్మిక కళాకాంతులతో వెలుగుతోంది. పూర్తిగా కృష్ణశిలతోనే ఈ భారీ నిర్మాణం పూర్తయింది. కృష్ణశిలతో స్తంభోద్భవుడి సన్నిధి ముస్తాబయింది. 2.5 లక్షల టన్నుల కృష్ణశిలను ఒకే క్వారీ నుంచి వెలికితీశారు. ఆధారశిల నుంచి శిఖరం వరకు ఒకే జాతికి చెందిన కృష్ణశిలను వినియోగించడం విశేషం. పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పరిపూర్ణం చేశారు. సిమెంట్, కాంక్రీట్కు తావు లేకుండా పూర్వపు సంప్రదాయమైన డంగు సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతోనే శిలలను అనుసంధానించారు. వాస్తుశిల్పులు, స్థపతులు ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం ఎంతో శ్రమించి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని రూపుదిద్దారు. యాదాద్రిలో శిల్పకళా వైభవం అద్భుతం, అమోఘం, అజరామరం. న భూతో న భవిష్యత్ అనేలా ఇక్కడి శిల్పాలు చెక్కారు. పురాణాలు, ఇతిహాసాల విశేషాలను శిల్పాలుగా మలిచారు. ఆలయంలో అడుగడుగునా శిల్ప సంపదే కనిపిస్తుంది. ప్రాకారాలు, మండపాలు, గోపురాలు ఇలా ఒకటేమిటి, అన్ని చోట్ల వేలాది శిల్పాలు యాదాద్రి వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఏకజాతికి చెందిన కృష్ణశిలతో రూపొందించిన అష్టభుజి మండప ప్రాకారాలు అబ్బురపరుస్తున్నాయి. ఆలయానికి నలుదిక్కుల్లోని స్తూపాలపై వందలాది కళాకృతులు కొలువుదీరాయి. భక్తజనావళికి కనువిందు గొలిపేలా శిల్పులు అత్యద్భుత గోపుర వైభవ యాదాద్రిని నిర్మించారు. ప్రధానాలయ తొలి ప్రాకారంలో 12 అడుగుల ఎత్తులో 12 మంది ఆళ్వారుల ప్రతిమలు, ఆ పైన కాకతీయ కళాశిల్పాలు నిర్మించారు. ద్వితీయ ప్రాకారంలో లోపలివైపు యాలి స్తూపాలు, బాహ్య మండపం ప్రాకారంలో ఏకశిల స్తంభాలను వివిధ ఆకృతులతో తీర్చిదిద్దారు. ఆలయ ప్రవేశ మార్గాన ఇరువైపులా భక్తితత్వాన్ని పెంచే ప్రతిమలు, పడమర, తూర్పు రాజగోపురాల వద్ద ఐరావతం, దక్షిణ, ఉత్తరాన సింహం విగ్రహాలు ఏర్పాటయ్యాయి. కాకతీయ కళాతోరణాలు, దేవతామూర్తులు, అష్టలక్ష్మీ రూపాలతో సాలహారాలు కనిపిస్తాయి. వైష్ణవతత్వాన్ని నలుదిశలా చాటిన ఆళ్వారుల విగ్రహాలు భక్తజనులను అబ్బురపరిచేలా యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంగా ఆవిష్కృతమైంది. వైష్ణవతత్వాన్ని నలుదశలా చాటిన ఆళ్వారుల విగ్రహాలు భక్తజనులను అబ్బురపరిచేలా యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంగా ఆవిష్కృతమైంది. ద్రవిడ వాస్తు శైలితో పాటు కాకతీయ, చాళుక్య, హోయశాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాలకు ఆలవాలంగా నిలుస్తోంది ఈ ఆలయం. స్థపతులు, వందల మంది శిల్పులు నెలల తరబడి కఠోరంగా శ్రమించి తమ నైపుణ్యాన్ని రంగరించి అద్భుత శిల్ప సంపదను సృష్టించారు. యాదాద్రి ఆలయానికి హంగులద్దారు. వందల శిల్పాలు ఏకరూపంగా సాక్షాత్కరించడం వారి తపోదీక్షకు నిదర్శనం. యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహ ఆలయం శిల్పకళ, అక్కడ చెక్కిన శిల్పాలు ఓ కొత్త చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్ర విరాజిత సముద్భవం యాదగిరి యదకనుమల స్వయంభూ ప్రభూతం
यादगिरि दर्शनं पुरा जन्म सुकृतं जय 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 श्री नारसिंहमा जय 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 श्री लक्ष्मी नारसिंहमा जय 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 श्री नारसिंहमा जय 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 श्री लक्ष्मी नारसिंहमा గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కొద్దిసేపట్లోనే ఈ వేదిక దగ్గరకు వేయించేస్తారు. ఆది భాండక మహర్షి ఔతుడైన యాదుడు శాంత ఋష్య శృంగుల తనయుడైన యాదుడు దీక్షతోడ తపము చేసే లోక రక్షణార్థమై దర్శన మొసగెను గుహలో జ్వాలా నరసింహమై అప్రతిరథ సుదర్శన చక్రాయుధ రాజసం దుర్మర్శన మహావీర్య ఉగ్ర నారసింహం జయ 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 శ్రీ నారసింహమా జయ 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 శ్రీ నారసింహమా ప్రకృతి ఒడిలో వెలసిన పంచరూప తీర్థమిది జనజాతర వరమైన జానపదుల సింగమిది హనుమంతుడు నడయాడిన అభయారణ్యం అనంతము అద్భుతాల మీ ఆత్మగుహ్యం గభీర మౌరణ ప్రియా గండ భేరుండం అనంతాత్మ సందర్శన యోగానందం జయ 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 శ్రీ ప్రజానీకం పరవశించిపోయేంత వైభవం ఈ యాదాద్రి నరసింహస్వామి స్వయంభువుడై వెలసిన గుట్ట ఇప్పుడు భక్తజనరంజకమైన శోభను సంతరించుకుంది. అలనాటి వైభవం ఆధునిక పరిజ్ఞాన మేళవింపుతో పునర్నిర్మాణమైంది. అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆహ్లాదం కోసం పచ్చదనం పెంపుపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది ఆలయ అభివృద్ధి కమిటీ. ఎంతో అధ్యయనం పరిశీలన తరువాత వేల ఏళ్ల నాటి భారతీయ శిల్పకళా వైభవాన్ని ఘనంగా చాటేందుకు ప్రయత్నించారు. ప్రధానాలయంతో పాటు ఉపాలయాలను అంతే అద్భుతంగా నిర్మించారు. ముఖ్యంగా కొండపై నిర్మించిన శివాలయం అద్భుతంగా ఉంటుంది. వైష్ణవాలయంలో కొలువైన స్వామివారిని దర్శించుకుని శివాలయంలోకి ప్రవేశించగానే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మేరకు ప్రత్యేక నిర్మాణ శైలిని అనుసరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో మరో ఘనమైన క్రతువు స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేయడం. ఇప్పటికే అద్భుత శిల్పకళతో ఆకట్టుకున్న ఈ దేవాలయం స్వర్ణ తాపడంతో మరింత ముగ్ధ మనోహరంగా దర్శనమివ్వడం ఖాయం. 45 అడుగుల ఎత్తుతో నరసింహునికి కిరీటంలా కనిపించే ఈ గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు 125 కిలోల బంగారం అవసరం. అందుకే ఈ మహాక్రతువులో అందరినీ భాగస్వాముల్ని చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు భారీగా విరాళాలు సమర్పించగా సామాన్యులు తమకు తోచినంత ప్రకటిస్తున్నారు. ఇవే కాదు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సువిశాల రహదారులకు ఇరువైపులా భారీగా మొక్కలు నాటారు. వీలైన చోట్ల ఉద్యానవనాల్ని అభివృద్ధి చేశారు. పాదచారుల కోసం పచ్చిక బయళ్లతో ప్రత్యేక దారిని ఏర్పరిచారు. రకరకాల పూల చెట్లతో ఆకర్షణీయమైన మొక్కలు, ప్రయాణికులు సేదతీరేందుకు మినీ పార్కులు ఏర్పాటు చేశారు. लक्ष्मीनरसिंहाय नमः। ॐ 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 लक्ष्मीनरसिंहाय श्री కుంభ సంప్రోక్షణలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గరకు వేయించేస్తారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్యులు, ఇతర పెద్దలు
అడుగడుగునా ఆధ్యాత్మికం వెల్లివిరిసింది. అబ్బురపరిచే అద్భుత ఘట్టాలు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. చూపు తిప్పుకోనివని శిల్పకళలు, మదిని దోచే కట్టడాలతో రూపుదిద్దుకున్న మహాదివ్య కోవెలలో నేత్రపర్వంగా సాగిన మహాకుంభ సంప్రోక్షణ భక్తకోటిని తన్మయత్వానికి గురిచేసింది. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదాద్రిలో 6 ఏళ్ల తర్వాత లక్ష్మీ నరసింహుడు ప్రధాన ఆలయంలో కొలువు తీరాడు. వారం రోజుల పంచకుండాత్మక యాగం, మహాపూర్ణాహుతి ఇచ్చి బాలాలయం నుంచి బంగారు కవచమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. లక్ష్మీ నారసింహులు నివసించే నవ వైకుంఠం ఇకపై శోభాయమానంగా దర్శనీయనుంది. చారిత్రక ప్రాశస్త్యం, ఆధునిక సోయం కలగలిసిన పవిత్ర భూమి తరతరాలు నిలిచిపోనుంది.